హే గాయ్స్, చాలా రోజుల తర్వాత ప్రాన్స్ అయితే తెచ్చారు మా వారు. అప్రాక్సిమేట్గా కేజీ ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట. ఇప్పుడిప్పుడు బోట్లు అనేవి సముద్రంలోకి వెళ్తున్నాయి కాబట్టి సీ ఫుడ్ కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది. సో ప్రాన్స్ అయితే తవా ఫ్రై లాగా చేయమని చెప్పారు. సో దానికోసం అయితే నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాను. మీకు ప్రాన్స్ అంటే ఇష్టమా లేదా, అలాగే ఫ్రై ఇష్టమా లేదంటే గ్రేవీ స్టైల్లో ఇష్టమా అనేది కమెంట్ చేసేసేయండి. సో నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాస్, కారం అవన్నీ కూడా కలిపేసుకొని ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఎందుకంటే మనకి మసాలా అనేది ప్రాన్కి బాగా పడుతుంది. ఇక ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్గా నేను కళాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అది వేసేసి నార్మల్గా మొత్తం అన్ని మసాలాస్ అవి కలిపేసాం కాబట్టి డైరెక్ట్గా మనము పెనం మీద అయితే వేసేసుకోవచ్చు. కాసేపటికి ఇలా వాటర్ అయితే వస్తుంది బయటికి, ఇంకా వాటర్తోనే సరిపోతుంది. కాసేపు అయ్యాక టమాటో ఆనియన్ పేస్ట్ అయితే చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక టమాటో పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టేంత వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి. ఇది ముక్కకి మన గ్రేవీ అనేది పట్టినంత వరకు కూడా మనం బాగా డీప్ ఫ్రై అనేది చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇంట్లో ఎప్పుడు ప్రాన్స్ తెచ్చినా సరే నేను ఈ విధంగానే చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. సీ ఫుడ్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం, ఫిష్ ఆర్ ప్రాన్స్? నాకైతే ప్రాన్ అయితే పర్సనల్గా చాలా ఇష్టం. మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకా ఫైనల్ టచ్ కోసం అలా కరివేపాకు అయితే వేసేసాను. అంతే, బై బాయ్. సబ్స్క్రైబ్